నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాంగ్రెస్ శాసనసభ పక్షంతో ఇవాళ సీఎం ప్రత్యేక సమావేశం. ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య సమన్వయం పెరిగేలా దిశానిర్దేశం. సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ రెడ్డి. కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలును అధిష్టానానికి వివరణ. ఎల్బీనగర్ కూలీల మృతి ఘటనపై జీహెచ్ఎంసీ సీరియస్. భవన యజమానులకు నోటీసులు, నిర్మాణ అనుమతులు రద్దు. ఢిల్లీ ఎగ్జిట్ పోల్ సర్వేను తోసిపుచ్చిన ఆప్. అంచనాలకు మించి సీట్లు గెలుస్తామని ధీమా. జన్మతా పౌరసత్వం రద్దు నిర్ణయాన్ని తప్పుపట్టిన మరో కోర్టు. ట్రంప్ ఆదేశాలను నిలిపివేసిన మేరీల్యాండ్ గ్రీన్ బెల్ట్ ఫెడరల్ న్యాయస్థానం. కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం ఇవాళ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగే ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి. ఈవేళ 11 గంటలకి ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రితో ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. వాస్తవానికి ఈవేళ మధ్యాహ్నం 3 గంటలకి ఎమ్మెల్యేలతో ముఖాముఖి కార్యక్రమం కొనసాగాల్సింది. కానీ ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉండడంతో మధ్యాహ్నం జరగాల్సిన సమావేశాన్ని ఉదయం 11 గంటలకి ప్రీపోన్ చేసుకున్నారు. ఈ ఉదయం 11 గంటలకి సిఎల్పి సమావేశం నిర్వహించాలి. దాంట్లో స్థానిక సంస్థలు, అదేవిధంగా పార్టీ సంస్థాగత అభివృద్ధి గురించి దిశానిర్దేశం చేస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వాస్తవానికి ఈ సమావేశము ఇంత అత్యవసరంగా పెట్టాల్సిన అవసరము రావడానికి కారణాలు వేరే ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల కాలంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య జాబ్ పెరగడము, మంత్రుల వ్యవహార శైలిపైన కొంతమంది ఎమ్మెల్యేలు ఆరోపణలు చేయడము, మంత్రుల దగ్గరికి పోతే సరిగా పట్టించుకోవడం లేదని చెప్పేసి తీవ్ర నిరసన వ్యక్తం చేయడము తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవహారము పెద్దదై పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదని భావించిన పార్టీ రాష్ట్ర నాయకత్వము ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు చెప్పే అంశాలను పూర్తిగా విని తగిన విధంగా మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉండాలని చెప్తున్నారు. అంటే పార్టీకి సంబంధించి అంతర్గత వ్యవహారాలకు సంబంధించి అయినప్పటికీ కూడా ఈ వ్యవహారము ఏఐసిసి దృష్టికి పోవడం, ఏఐసిసి వెంటనే స్పందించి ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని కూడా ఆదేశించారు. దీంతో ఈ సమస్య జటిలం కాకుండా, ఈ పెద్దలు కాకుండా ఉండేదానికి రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకుని చెప్పవచ్చు. నిన్న ఉన్నతలంగా ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటన చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యేదానికి మొత్తం ఏర్పాట్లు చేశారు. ఉన్నపలంగా ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో కలిసేదానికి అపాయింట్మెంట్ దొరకడంతో మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన ఈ సమావేశాన్ని ఈ ఉదయం 11 గంటలకు నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేకంగా జరిగే అవకాశం లేదు. మొత్తం మీద సిఎల్పి సమావేశం లాగా నిర్వహించి దిశానిర్దేశం చేస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ సిఎల్పి సమావేశంలోనే ఎమ్మెల్యేలు తమకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ, లేకపోతే పార్టీ నాయకత్వం కానీ ఏ ఇబ్బందులు ఉన్నా కానీ చెప్పేదానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చే అవకాశం ఉండదని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎమ్మెల్యేలు అభిప్రాయాలు తెలియజేసిన తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఆధారం చేసుకుని పార్టీకి సంబంధించిన మంత్రులకు కానీ, లేకపోతే పార్టీ నాయకత్వానికి కానీ దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో
ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పాల్గొంటారు. వీళ్ళు ఎమ్మెల్యేల యొక్క సమస్యను పూర్తిగా పరిష్కరించేదానికి చర్యలు తీసుకుంటారని చెప్పవచ్చు. ధన్యవాదాలు తిరుపాల్. కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం ఇవాళ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగే ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఉదయం సీఎల్పీ సమావేశానికి హాజరైన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలు ఢిల్లీ వెళ్తారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. బుధవారమే సీఎం ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా నేటికి వాయిదా పడింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం బృందం సమావేశమయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ముగ్గురిని కలిసి కులగణన, సామాజిక వర్గాల వారీగా కలిగే ప్రయోజనాలు, చట్టబద్దత కోసం తీసుకుంటున్న చర్యలను తెలియజేస్తారు. పీసీసీ కార్యవర్గం కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలు చర్చించే అవకాశముందని తెలుస్తోంది. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయం రేవంత్ రెడ్డి బృందం తిరిగి హైదరాబాద్ వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ కులగణన సర్వే అసమగ్రంగా జరిగితే సర్వే పూర్తయినట్లు లోక్సభలో రాహుల్ గాంధీ చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఇంకా లక్షలాది మంది వివరాలను ప్రభుత్వం సేకరించలేదని తెలిపారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి లేఖ రాసిన కేటీఆర్ బీసీ జనాభా 46% ఎలా పడిపోయిందో చెప్పాలని ప్రశ్నించారు. దశాబ్ద కాలంలో బీసీ జనాభా తగ్గినట్లు చూపినా ఈ తప్పుడు లెక్కలను ఎవరూ నమ్మే పరిస్థితులు లేరని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్టబద్దంగా 42% రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదని శాసనసభ సాక్షిగా తేలిపోయిందని అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి చివరికి పార్టీ పరంగా మాత్రమే సీట్లు ఇస్తామని చేతులెత్తేయడం మోసం కాకపోతే ఇంకేమిటని ప్రశ్నించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా రాష్ట్రంలో కులగణన సర్వే ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. 50% ఉన్న బీసీలు ఉన్నారని చెబుతున్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తారని ప్రశ్నించారు. 2014 బీసీ జనాభా ఎంత, 2024 బీసీ జనాభా ఎంతో చెప్పాలన్నారు. మంత్రి పదవుల్లో బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారు, మైనార్టీ నుంచి ఒక్క మంత్రైనా ఉన్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలని ఆ ప్రభుత్వం ప్రకటించలేదు, ఈ ప్రభుత్వం కూడా ప్రకటించలేదు. సమగ్ర కుటుంబ సర్వే ముఖ్య ఉద్దేశం గాని, కులగణన ముఖ్య ఉద్దేశం గాని కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే ఏ కులాలకు సంబంధించి ఎంతమంది ఉంటే ఆ జనాభా నిష్పత్తి లోపల దామాషా పద్ధతిలో వాళ్ళని అధికారంలోకి తీసుకొస్తామని చెప్తున్నారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, పిసిసి అధ్యక్షుల వారిని లేదా రాహుల్ గాంధీ గారిని, తెలంగాణలో బీసీ కులగణన తర్వాత మీ పార్టీ చెప్తున్న లెక్కలు 150% మంది తెలంగాణలో బీసీలు ఉన్నారని చెప్తున్నారు. కులగణన మీద ఇన్ని గొంతులు లేస్తున్నాయి, కాంగ్రెస్ గొంతులు లేస్తున్నాయి, బీసీ బిడ్డల గొంతులు లేస్తున్నాయి. వాటిని కూడా అనగదొక్కాలని మీరు అనుకుంటే అది మీ పార్టీ పతనానికి దారితీస్తే తప్ప ఇంకొకటి కాదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో రావాలని ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు అనేటువంటి మాట మాకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. జీహెచ్ఎంసీలో ప్రజాపాలనలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వే నెమ్మదిగా సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ సర్వే పూర్తి కాగా హైదరాబాద్లో మాత్రం మంగళవారం వరకు 89% మాత్రమే పూర్తయినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. ప్రజాపాలనలో 10,67,991 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా వాటిలో 9,51,561 మంది సర్వే పూర్తయినట్లు వెల్లడించింది. ఇంకా 1,16,430 మంది వివరాలు సేకరించాల్సి ఉండగా అందులో దరఖాస్తుదారులు ఇల్లు మారడం, సిబ్బంది వెళ్లినప్పుడు అందుబాటులో లేకపోవడం, దరఖాస్తులో సరైన వివరాలు లేకపోవడం వల్ల గ్రేటర్లో సర్వే నెమ్మదిగా సాగుతున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. మరో వారం 10 రోజుల్లో ఈ సర్వేను పూర్తి చేసి వార్డు సభలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. వేసవిలో తాగునీటి డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని నీటి ట్యాంకర్ల అక్రమాలకు చెక్ పట్టేందుకు జలమండలి సిద్దమైంది. గతేడాది జరిగిన అక్రమాలపై దృష్టి సారించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అక్రమ పద్దతిలో ట్యాంకర్లను బుక్ చేసి రెట్టింపు ధరలకు అమ్ముకున్న 40 మందిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎండీ ట్యాంకర్ డ్రైవర్ల అక్రమాలపై ఆరా తీశారు.
గతేడాది వేసవిలో 40 మందికి పైగా డ్రైవర్లు అక్రమాలకు పాల్పడ్డారని, ట్యాంకర్ బుక్ చేసుకోలేని వారి క్యాన్ నెంబర్లతో ఒక్కో నెంబర్పై 100 ట్రిప్పులకు పైగా బుక్ చేసి సొమ్ము చేసుకున్నట్లు జలమండలి ప్రాథమికంగా నిర్ధారించింది. అలాంటి ట్యాంకర్ డ్రైవర్ల అక్రమాలపై అధ్యయనం చేసి పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఎండీ ఆదేశించారు. వారిని బ్లాక్ లిస్టులో పెట్టాలని ఎండీ హెచ్చరించారు. భవన నిర్మాణదారు నిర్లక్ష్యం 3 కూలీలను పట్టనబెట్టుకుంది. పిల్లర్ల నిర్మాణంలో భాగంగా భూమికి 20 అడుగుల లోతున సెల్లార్ కోసం తవ్విన ప్రాంతంలో పనిచేస్తుండగా పైనుంచి మట్టి కూలి ఒకే కుటుంబానికి చెందిన 3 మరణించారు. హైదరాబాద్ ఎల్బీనగర్ కూడలి సమీపంలో జరిగిన విషాద ఘటనలో మరొకరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఎల్బీనగర్ కూడలి సమీపంలో ఓ హోటల్ వెనుక 1000 చదరపు గజాల స్థలంలో రమేష్, విజయ్ అనే 2 వాణిజ్య భవనం నిర్మిస్తున్నారు. పిల్లర్లు, సెల్లార్ల నిర్మాణం కోసం దాదాపు 25 అడుగుల లోతు వరకు మట్టి తవ్వించారు. పనులను పర్యవేక్షిస్తున్న మేస్త్రి భిక్షపతి పిల్లర్ల కోసం ఐరన్ బెడ్ లో కాంక్రీట్ పోసేందుకు కూలీల కోసం పెద్దంబర్పేటలో నివాసముంటున్న ఆలకుంట్ల వీరయ్యను సంప్రదించాడు. దీంతో వీరయ్య తన కుమారుడు రాము, మేనల్లుడు శ్రీనివాస్ తో కలిసి నిర్మాణ ప్రదేశానికి వెళ్లాడు. చేస్తుండగా పైనుంచి కొద్దిగా మట్టి జారిపడటంతో ఇక్కడ పనిచేయడం ప్రమాదమని నిర్వాహకులకు చెప్పారు. అయినా వారు అలానే పనులు చేయించారు. అదే సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మట్టి జారి వీరయ్య, రాము, శ్రీనివాసుల మీద పడింది. భిక్షపతి వారికి కొద్ది దూరంలో ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వెంటనే అక్కడ ఉన్నవారు 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భిక్షపతిని తొలుత బయటకు తీసి అతన్ని ఆసుపత్రికి తరలించారు. జేసీబీతో దాదాపు 10 అడుగుల మేర మట్టి తీసిన తర్వాత వీరయ్య, రాజు మృతదేహాలు బయటపడ్డాయి. శ్రీనివాస్ మృతదేహం మట్టి లోపల దాదాపు 20 నిమిషాల వరకు దొరకలేదు. ఇంకా లోతున ఉందని భావించి మట్టిని తవ్వుతూ ఉండగా మృతదేహానికి జేసీబీ ఆర్మ్ గుచ్చుకుంది. రక్తం చిందుతూ కాలు బయటకు రావడం అందర్నీ గగుర్పాటుకు గురిచేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని తీశారు. 3 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో శ్రీనివాస్ తల్లి ఇటీవలే చనిపోవడంతో అతడు వీరయ్య దగ్గరే ఉంటున్నట్లు వారి బంధువులు తెలిపారు. నాకు బాబాయ్ అవుతాడు, మా ఆయన వాళ్ళ మేన బావ. 2 తండ్రి కొడుకులు, ఒక ఆయన తల్లి కూడా లేదు, ఆయనకు చనిపోయిన ఆయన బామ్మరిది కొడుకు ఒక ఆయన. 3 ఒక్కింటి వాళ్ళే సార్. పొద్దున్నే పనికి వచ్చిర్రు. అమ్మ కొనిజారుల మల్లపల్లి గ్రామం పెద్దంబర్పేటలు ఉంటుంది. పొద్దున 8 గంటలకే వచ్చిర్రు సార్. డైలీ ఈయన కిందనే చేస్తారు 3 సంవత్సరాల నుంచి. భవనాన్ని రమేష్, విజయ్ అనే 2 బిల్డర్లు కలిసి నిర్మిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్మాణ పనుల్లో భాగంగా 3 మరణించినా వీరిద్దరూ సాయంత్రం వరకు అందుబాటులో లేరని తెలిపారు. బిల్డింగ్ కాంట్రాక్టర్ ను స్టేషన్ కు పిలిచి విచారించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరణించిన వారి కుటుంబాలకు బిల్డర్ 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పర్మిషన్ ఉందా, లేకపోతే పర్మిషన్ ఉన్నప్పుడు దానికి తగిన రక్షణ చర్యలు తీసుకున్నారా లేదా అని చెప్పేసి ఏమీ జిహెచ్ఎంసీ చూసుకోకపోవడం వల్ల ఈ యొక్క పరిస్థితి తల ఎక్కనైనా జిహెచ్ఎంసీ కఠిన చర్యలు తీసుకుని దానికి స్పష్టమైన ఒక నిబంధనలు పెట్టి ఆ నిబంధనల మేరకే సెల్లార్లు తవ్వాలని, లేకపోతే తవ్వకూడదని చెప్పేసి ఒక నిబంధన పెట్టాలి. ఎవరైనా అక్రమంగా సెల్లార్లు తవ్వితే నిజంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. చనిపోయిన వారికి నిజంగా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలుపుకుంటూ బిల్డరు చనిపోయిన మనిషికి 25 లక్షలు ఇవ్వాలి, గాయపడ్డ వాళ్లకు ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము బిల్డర్ మీద ఒత్తిడి తీసుకొస్తాం. మా పార్టీ నుంచి కూడా డిమాండ్ చేస్తాం. ఎల్బీనగర్ వద్ద గోడ కూలిన ప్రమాదంలో 3 మరణించడంపై జీహెచ్ఎంసీ తీవ్రంగా స్పందించింది. సరైన జాగ్రత్తలు పాటించకుండా సెల్లార్ తవ్వకం ప్రారంభించడం వల్లే గోడ కూలినట్లు నిర్ధారించింది. ఈ ప్రమాదంలో 3 మరణించడం, 1 గాయపడడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన జీహెచ్ఎంసీ ఆ భవన యజమానులతో పాటు బిల్డర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్ పోలీసులకు లేఖ రాసింది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడం, ప్రాణ నష్టానికి కారణాలపై యజమానికి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు భవన నిర్మాణ అనుమతులు రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లో రహదారులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా దృష్టి సారించింది. రోడ్డును ఆనుకుని ఉన్న ప్రహారీ గోడలు కూల్చివేస్తూ కాలనీవాసుల రాకపోకలకు ఊరట కల్పిస్తోంది. ఇప్పటి నుంచి హైడ్రా రక్షించిన పార్కు స్థలాలు, ప్రభుత్వ భూములు, చెరువుల వద్ద ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేస్తోంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కాప్రా మున్సిపాలిటీ పరిధిలో రాకపోకలకు అడ్డుగా ఎన్ఆర్ఐ కాలనీ నిర్మించిన ప్రహారిని హైడ్రా తొలగించడంతో పలు కాలనీలకు మార్గం సుగమమైంది.
మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని సైనిక్పురిలో ఆర్మీ ఆఫీసర్ల కాలనీకి అడ్డుగా నిర్మించిన ప్రహారిని హైడ్రా తొలగించి మార్గాన్ని ఏర్పాటు చేసింది. శంషాబాద్ మండలం రాళ్లగూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుకు చేరేందుకు వీలు లేకుండా రహదారులకు అడ్డంగా నిర్మించిన గోడను హైడ్రా తొలగించింది. హైదరాబాద్ నిజాంపేట్ రోడ్డులోని హోలిస్టిక్ ఆసుపత్రి వెనుక ప్రభుత్వ స్థలానికి ఆక్రమణదారుల చెర నుంచి హైడ్రా విముక్తి కల్పించింది. సైనిక ఉద్యోగికి కేటాయించిన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు బాధితులు సోమవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు హోలిస్టిక్ ఆసుపత్రి సమీపంలో ఉన్న స్థలం ఆక్రమణకు గురైనట్లుగా నిర్ధారించారు. జేసీబీ సాయంతో సైనిక ఉద్యోగి స్థలం చుట్టూ ఏర్పాటు చేసిన ప్రహారిని తొలగించారు. కానీ అది పట్టినప్పుడు గేట్తో సహా లేచిపోద్ది అన్నవి. కలకలం లేపిన అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మరోవైపు అక్రమ ఆయుధాలపై నిఘా కొనసాగుతోందన్నారు. ఆయుధాలకు సంబంధించి గడువు ముగిసినప్పటికీ లైసెన్సులు రెన్యువల్ చేసుకునే పక్షంలో చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. లైసెన్స్ లేకుండా అక్రమంగా ఆయుధాలు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని సుధీంద్ర వివరించారు. అఫ్జల్గంజ్ లో ఫైరింగ్ అంటే అది బ్యాడ్ ఇన్సిడెంట్ అనుకోలే. బీదర్ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫైర్ చేయడం జరిగింది. బట్ వెపన్స్ ఎవరి దగ్గర ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ అయితే మేము టాస్క్ ఫోర్స్ తరఫున పూర్తిగా పెట్టడం జరిగింది. ఆల్ జోన్స్ లో ఎక్కడ ఉంటున్నారు ఏంటటువంటిది ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్లీ వీఆర్ ట్రైయింగ్ టు క్యాచ్. అందులో ఏం లేదు. అది వర్కౌట్ చేస్తున్నాము. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు అటువైపు వాళ్ళు చేస్తున్నారు. లోకల్ పోలీస్ కూడా కొంతవరకు బీహార్ అన్నది అయితే కన్ఫర్మ్ అయింది. వాళ్ళు గతంలో చాలా ప్రీవియస్ అఫెన్సెస్ కూడా చేశారన్నట్టు అంటున్నారు. సో దాని బేస్డ్ అక్కడ వాళ్ళకి మాక్సిమం ఇంకా తెలుస్తుంది. వర్క్ అయితే నడుస్తుంది. ఆపరేషన్ ఎక్కడ ఆగలేదు. ఢిల్లీ కేంద్రంగా పలు నగరాలకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ఓ ముఠా హైదరాబాద్ యాంటీ నార్కోటిక్స్ వింగ్ సౌత్ వెస్ట్ జోన్ పోలీసులకు పట్టుబడింది. 160 కోట్ల విలువైన 1300 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 వేర్వేరు కేసుల్లో 3 నైజీరియన్లను అరెస్ట్ చేశారు. 2 వీసా పాస్పోర్టు గడువు ముగియడంతో సొంత దేశానికి పంపించనున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా గుట్టుగా కొన్ని ముఠాలు దందాను కొనసాగిస్తున్నాయి. నైజీరియాకు చెందిన ఒలివర్ ఉగుచుకు అనే వ్యక్తి వ్యాపార నిమిత్తం 2009లో భారత్కొచ్చి మొదటగా ఢిల్లీలో నివాసమున్నాడు. కొంతకాలం అక్కడ వస్త్ర వ్యాపారం చేసి స్థానికంగా పరిచయమైన నైజీరియన్లతో కలిసి మత్తు పదార్థాలు సరఫరా చేయడం ప్రారంభించాడు. 2013లో వీసా పాస్పోర్టు గడువు ముగిసినా మారుపేర్లతో తప్పించుకుని దందా కొనసాగించాడు. అదే సంవత్సరం హెరాయిన్తో ఢిల్లీ పోలీసులకు పట్టుబడి 5 ఏళ్లు జైల్లో ఉన్నాడు. బయటకొచ్చాక కొత్త మార్గంలో దందా ప్రారంభించాడు. ఢిల్లీలో ఎండీఎంఏ గ్రాము 300 రూపాయలకు కొనుగోలు చేసి ముంబై, హైదరాబాద్, బెంగళూరులోని నైజీరియన్లకు 600 నుంచి 1000 రూపాయలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. నైజీరియన్ ఒక పర్సన్ పేరు ఆలివర్ తో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. 2009లో ఇతను బిజినెస్ వీసా పైన ఇండియాకి రావడం జరిగింది. ఇనిషియల్ గా ఢిల్లీలో ఉండేవాడు. వచ్చిన దగ్గర నుంచి కూడా కొంత ఈ డ్రగ్స్ బిజినెస్ లో తినికి ఉంది అలవాటు. ఇతను బిజినెస్ వీసా పాస్పోర్ట్ 2013లోనే ఎక్స్పైర్ అయిపోయినా మన దగ్గరే ఓవర్ స్టే లో ఉంటున్నాడు. ముంబైలో నాలా సుపారి అనే ఏరియాలో ఉంటూ అక్కడ కూడా కొంతమంది నైజీరియన్స్ ఉంటే వాళ్ళతో కూడా కాంటాక్ట్ పెట్టుకుని అగైన్ మళ్ళీ ఈ డ్రగ్ పెడ్లింగ్ అన్నది మళ్ళీ స్టార్ట్ చేశాడు. సో అందులో భాగంగానే ఈ రోజు లంగరోస్ పిఎస్ పరిధిలో రావడం జరిగింది. మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో లోకల్ పోలీస్ సహకారంతో మనం జాయింట్ ఆపరేషన్ చేయడంతో డీసీపీ గారికి కూడా చెప్పి ఇమీడియట్ గా రెస్పాండ్ అవడంతో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి అరౌండ్ 1300 గ్రామ్స్ ఎండిఎంఏ విచ్ ఈస్ వర్త్ అరౌండ్ 1.6 crores పట్టుకోవడం జరిగింది. అది కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ కి పంపుతాం. నైజీరియా నివాసి
ఒగుచుత్వా సిల్వెస్టర్ 2012లో బిజినెస్ వీసాపై ముంబై చేరి వస్త్ర వ్యాపారం ప్రారంభించాడు. అక్కడ తక్కువ ధరకు వస్త్రాలు కొనుగోలు చేసి సొంత దేశానికి ఎగుమతి చేసేవాడు. 2019లో వీసా గడువు ముగిసినా అక్రమంగా దేశంలో ఉన్నట్లు గుర్తించిన నవీ ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. 2 ఏళ్ల పాటు జైల్లో ఉండి బయటకొచ్చిన సిల్వెస్టర్ తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్కొచ్చిన ఇతడు డ్రగ్స్ సరఫరాదారులతో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో హుమయూన్ నగర్ పోలీసులు నిందితుణ్ణి అరెస్ట్ చేశారు. నిందితుణ్ణి సొంత దేశం పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరో కేసులో పాస్పోర్టు, వీసా గడువు తీరినప్పటికీ నగరంలో ఉంటున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కొందరు డ్రగ్స్ సరఫరాదారులతో సంబంధాలు ఉండడంతో అనుమానించిన పోలీసులు అతన్ని సొంత దేశానికి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పాస్పోర్టులు, వీసాల గడువు ముగిసినప్పటికీ నగరంలోనే ఉంటున్న నైజీరియన్లపై నిఘా ఉంచిన పోలీసు అధికారులు వారిని తిరిగి సొంత దేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం నిర్బంధ తనిఖీలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలోని ఎస్సీ బాలుర హాస్టల్ను జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. హాస్టల్లో ఉంటున్న పిల్లల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించి అధికారులను అడిగి ఆరా తీశారు. ఏమైనా సమస్యలున్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు 10వ తరగతి చదువుతున్న వారికి నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి హాస్టల్లోనే నిద్రించారు. తిరుపతి ఎస్వి వేద విశ్వవిద్యాలయం ఆవరణలో చిరుత సంచారం కలకలం రేపింది. విశ్వవిద్యాలయం వసతి గృహాల వద్ద చిరుత సంచరించింది. గతంలో చిరుత సంచారంలో ఆ ప్రాంతంలో అధికారులు ఇనుప కంచె వేశారు. దీంతో చిరుత లోపలికి ప్రవేశించలేక కంచె బయటే సంచరిస్తోంది. అమెరికాలో జన్మతా వచ్చిన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని మరో ఫెడరల్ కోర్టు కూడా నిలిపివేసింది. మేరీలాండ్లోని గ్రీన్ బెల్ట్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేశారు. దేశంలో ఏ కోర్టు కూడా రాజ్యాంగంలోని 14వ సవరణపై ట్రంప్ ఇచ్చిన వివరణను ఆమోదించలేదని జడ్జ్ డెబోరా బోర్డ్మ్యాన్ చెప్పారు. జన్మతా పౌరసత్వం 14వ రాజ్యాంగ సవరణ ఇచ్చిన విలువైన హక్కని ఆమె పేర్కొన్నారు. జన్మతా పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ సంతకం చేసిన కార్యనిర్వాహక ఆదేశాలను నిలిపివేయాలని 22 రాష్ట్రాలు దావా వేశాయి. ఈ మేరకు వాదనలు విన్న వాషింగ్టన్ రాష్ట్రంలోని ఫెడరల్ కోర్టు ట్రంప్ నిర్ణయంపై 14 రోజుల స్టే విధించింది. ఆ స్టే గురువారంతో ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో మేరీలాండ్ కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు కేసులో మెరిట్స్ పరిష్కారమయ్యే వరకు అమల్లో ఉంటాయని న్యాయమూర్తి తెలిపారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం తల్లిదండ్రుల వలస స్థితిలో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభిస్తుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాను ఆమ్ ఆద్మీ పార్టీ తోసిపుచ్చింది. తమ పార్టీ చారిత్రకమైన పనితీరును ఎగ్జిట్ పోల్స్ తక్కువ అంచనా వేశాయని విమర్శించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాకు మించిన స్థానాల్లో తమ పార్టీ గెలుస్తుందని ఆప్ జోసెన్ చెప్పింది. గతంలోని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఆప్ తక్కువ స్థానాల్లో గెలుస్తుందని చెప్పినప్పటికీ ఫలితాలు వాటి అంచనాలు తారుమారు చేశాయని ఆ పార్టీ నేత రీనా గుప్తా గుర్తు చేశారు. ఢిల్లీ ప్రజలు పెద్ద ఎత్తున ఆప్నకు ఓటేశారన్న ఆమె కేజ్రీవాల్ 4గోసారి సీఎం అయ్యి తమ పార్టీ చారిత్రాత్మక విజయాన్ని అందుకోనుందని తెలిపారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 60.44% పోలింగ్ నమోదైంది. నిన్న సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసినప్పటికీ అనేక చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఓటు వేసేందుకు నిలబడి ఉన్నారు. క్యూలో ఉన్న ఓటర్లు ఓటు వేయడానికి ఈసీ అనుమతించింది. 2024లో దిగుమతి సుంకం తగ్గించడంతో దేశంలో బంగారానికి గిరాకీ పెరిగింది. 2023లో బంగారం గిరాకీ 761 టన్నులుగా ఉండగా 2024లో పసిడి డిమాండ్ 5% పెరిగి 802.5 టన్నులకు చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి డబ్ల్యూజీసీ వెల్లడించింది. 2025లో బంగారం గిరాకీ 700 నుంచి 800 టన్నులు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు డబ్ల్యూజీసీ తెలిపింది. అయితే ఈ ఏడాది ధరల్లో కొంత స్థిరత్వం వచ్చే అవకాశం ఉండడంతో పెళ్లిళ్ల సీజన్లో బంగారు ఆభరణాల కొనుగోలు పెరగొచ్చని డబ్ల్యూజీసీ రీజనల్ సీఈఐ సచిన్ జైన్ వెల్లడించారు.
మరోవైపు గతేడాది బంగారంలో పెట్టుబడులు 29% పెరిగి 239.4 టన్నులకు చేరినట్లు జైన్ తెలిపారు. 2013 తర్వాత పసిడి పెట్టుబడుల్లో ఇదే అత్యధికం. 2023లో ఈ మొత్తం 185.2 టన్నులుగా ఉంది. గతేడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా 73 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. 2023లో కొనుగోలు చేసిన 16 టన్నులతో పోలిస్తే ఇది ఏకంగా 4 రెట్లు అధికం. యుద్ధాలు, అధిక ద్రవ్యోల్బణం, ఇతర సవాళ్లను పరిగణలోకి తీసుకుని రిస్కును తగ్గించుకునే ఉద్దేశంతో కేంద్ర బ్యాంకు బంగారం నిల్వలు పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.